తెలుస్తోంది? డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ ఆశా. ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ పర్యటన కర్నూలు జిల్లానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఒక హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యం కనబడుతుంది. అంటే హై అలర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. దానికి కర్నూలు కేంద్రంగా ఈ యొక్క మొత్తం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో జరుగుతున్నటువంటి సభను దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. మొత్తంగా 3 నుంచి 5 లక్షల మంది జన సమీకరణ చేసి భారీ ఎత్తున అంటే ప్రధానమంత్రి మోడీ మదిలో ఈ యొక్క కర్నూలు సభ నిలిచిపోయే విధంగా జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సర్వాంగ సుందరంగా అంటే 50 ఎకరాల్లో ఈ యొక్క మోడీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనపడింది. మొత్తంగా 400 ఎకరాల్లో ఈ సభ ఏర్పాట్లు, పార్కింగ్, అన్ని రకాల ఎంఐపీలు, వివిఐపీలు ఇలా రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు రాబోతున్న నేపథ్యంలో మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సభ నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే మనకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మోడీ, గవర్నర్ కూడా చేరుకున్న పరిస్థితి కనపడుతోంది. ఇక్కడి నుంచి కూడా 9:55 అంటే ప్రధాని మోడీ అంటే శ్రీశైలం బయలుదేరి వెళ్తారు. అక్కడ సున్నిపెంటలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు అక్కడికి వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారిని, బ్రహ్మరంభ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శ్రీశైలంలో ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆయన ధ్యానం ఆచరించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా కూడా శ్రీశైల పర్యటన అన్నది ప్రధానమంత్రి మోడీకి ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. ఎందుకంటే శివభక్తుడైనటువంటి మోడీ శ్రీశైలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. దీనివల్ల శ్రీశైలానికి కూడా మార్గదర్శ పట్టబోతోంది. క్షేత్రాన్ని అభివృద్ధి పథంలో ప్రధాని మోడీ ముందుకు తీసుకెళ్తారని చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే వేలాదిగా బస్సులు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. ఇదైతే మీటింగ్ ప్రాంగణం ముందు ఆ ప్రాంతానికి కూడా బస్సులు జనాలు రావడం మొదలు పెట్టారు. మొత్తంగా కూడా ఒక మోడీ ఒక హంగామా కర్నూలు జిల్లాలో ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ప్రధాని